PS8 న్యూస్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ముళ్లపూడి రేణుక గృహము వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రం విరాట్ నగర్ ఎమ్మెల్యే కులదీప్ ధనకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరును ప్రజలకు వివరించాలన్నారు. ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారంలో చాలా కీలకం అని అన్నారు. స్ట్రీట్ మీటింగ్, బూత్ స్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించాలి అన్నారు. 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా చక్కగా క్యాంపెయిన్ జరగటమే కాదు, మరి 3 పార్టీల యొక్క కార్యకర్తలు కూడా మమేకమై మన ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే దాదాపు మనం 50 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మనం ఈ రోజు పోటీ చేస్తున్నట్లు 50 అసెంబ్లీ రోజులు కీలకం కాబట్టి మనకు కూడా పార్టీ ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 ప్రాంతాల్లో ఈ యొక్క స్ట్రీట్ గార్డెన్ మీటింగ్స్ పెట్టాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్డీఏ వస్తే ఏం చేయబోతున్నాం అనేటువంటి అంశాల మీద చర్చ జరిగి ప్రజలందరూ కూడా తెలియచేయాలని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మనం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని ఏదైతే మోడీ గ్యారంటీ అన్న పేరుతో మనకి ఒక సంకల్ప పత్రం ఏదైతే ఇచ్చారో గత 10 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సాధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి బిల్స్ పాస్ చేసుకుంటాం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ 10 సంవత్సరాల్లో ఏం చేశాం, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తాం, ఎల్లవేళలా 24/7 మనం ప్రజలతో అందుబాటులో ఉంటాం, ప్రజల కోసం, ప్రజల వద్దకు మరి అన్ని కార్యక్రమాలు చేపడుతూ 2047 లో ఈ భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి అనేటువంటిది ఒక సంకల్పం పెట్టుకొని పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలోకి నేను రావటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరూ, అలాగే హరిబాబు గారు మరియు వారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీలో కానీ అనేక కార్యక్రమాలు చేయడానికి వారిస్తున్నటువంటి సహకారానికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సోదరా సోదరి బహనులు और अंदर की नमस्कार कार्यकर्ता बहनों भाइयों, अभी सारा पूरा बताया, अभी रेणुका जी ने बताया 23 ईयर में राजनीति में प्रवेश कर गया था। मैं इलेक्टेड मेंबर हूं, जिला पंचायत का सदस्य 1995 में सबसे छोटी उम्र का मैं पार्षद बना जयपुर में। अब समझ रहे हो सारी बातें, 23 साल की उम्र। उसके बाद लगातार भारतीय जनता पार्टी में किसान मोर्चा, प्रदेश स्टेट सेक्रेटरी, स्टेट जनरल सेक्रेटरी, स्टेट वाइस प्रेसिडेंट, नेशनल टीम में किसान मोर्चा एंड अभी 2014 से 17 तक मैं प्रदेश वामपंथी जनरल सेक्रेटरी हेडक्वार्टर वसुंधरा जी के राज में, और 18 का चुनाव लड़ा था, कुछ मतों से हार गया 18 में, और 23 में वापस चुनाव में 4 महीने पहले अभी 18,000 वोट से मैं जीता हूँ। अभी स्पोक्समैन स्टेट भारतीय जनता पार्टी चीफ स्पोक्समैन में राजस्थान बीजेपी का काम देख रहा हूं। ये चुनाव बड़ा शानदार चुनाव हिंदुस्तान का, और साधारण चुनाव नहीं, हिंदुस्तान के प्रतिष्ठा का चुनाव है, हिंदुस्तान के मान सम्मान का चुनाव है। और रेणुका जी ने भाषण में कहा कि 2047 में विकसित भारत बनेगा, ये हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का संकल्प है। और ये सपना तब साकार होगा भाइयों और बहनों, जब हमारे यहाँ भारतीय जनता पार्टी के प्रत्याशी श्रीनिवास वर्मा जी जीतकर आपके मत से जाएंगे, तब 2047 में हमारा देश जो हमने सपना देखा है वो पूरा होगा। से मन होता है, एक एक वोट పెద్దలు మన ఆల్రెడీ మనకందరికి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే ఎన్నికలు మనకు సాధారణమైన ఎన్నికలు కాదు, మూడోసారి ప్రపంచం మొత్తం అంటుంది నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అని చెప్పి. రాజస్థాన్ ప్రాంతం నుండి విచ్చేసిన తనకు ఆతిథ్యమిచ్చిన గోదావరి ప్రాంతం ఎంతో ఆహ్లాదాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.